తాజాగా చాలా రోజుల తర్వాత గుడివాడలో కొడాలి నాని వచ్చాడు. ఎందుకు ఏంటి అని అంటే, గుడివాడ కోర్టుకి కొడాలి నాని ముందస్తు బెయిల్ కోసం హాజరయ్యాడు. 2024లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం చెందిన తర్వాత దాదాపుగా గుడివాడకి 1-2 సార్లు అడపాదడపా కనిపించాడు అంతే. అంతేకాకుండా 1-2 దీక్షల్లో కనపడిన కొడాలి నాని తర్వాత హెల్త్ బాగాలేదని చెప్పేసి దాదాపుగా ఎస్కేప్ అయిపోయాడు. హైదరాబాద్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి బాంబే వెళ్ళి అక్కడి నుంచి ట్రీట్మెంట్ తీసుకోవటం తర్వాత ఏమైపోయాడు ఏంటి అనేది కొడాలి నాని మీద చాలామంది క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్న సమయంలో సడన్గా ఈరోజు గుడివాడ కోర్టులో ఆయన ముందస్తు బెయిల్ కోసం కొన్ని ఫారాలని ఆయనే స్వయంగా సబ్మిట్ చేయడానికి ఈరోజు గుడివాడ రావడం జరిగింది. ఏంటి అని అంటే, ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గుడివాడ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైస్ చైర్మన్గా ఉన్నటువంటి రావి వెంకటేశ్వరరావు గారి కార్యాలయం వస్త్ర దుకాణం మీద దాడి కేసులో అప్పట్లో దాదాపుగా 16 మంది మీద కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న సమయంలో వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, ఈ యొక్క దాడికి ప్రోద్బలించింది ఏదైతే కొడాలి నాని గారు, అప్పట్లో ఆయన మినిస్టర్గా ఉండి అట్లాగే ఆయన ప్రోద్బలంతో మేమందరం కూడా అక్కడ రాళ్ళు వేయటం జరిగింది. దీనంతా కూడా ప్రోత్సహించింది కొడాలి నానినే. మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయనతో మాకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవు. ఆయన చెప్తేనే, కొడాలి నాని అనుచరుడు అనేటువంటి వ్యక్తి చెప్తేనే మేము ఈ దాడికి దిగామని చెప్పారు. అంతేకాక ఈ దాడికి కీలక సూత్రధారిని దాదాపు చాలా రోజుల తర్వాత ఎక్కడో వాయువ్య రాష్ట్రాలలో ఉంటే అక్కడ ఉంటే అతన్ని ఫోన్ ట్రేస్ అవుట్ చేసి పట్టుకొని అతన్ని కూడా విచారణ చేసినప్పుడు కొడాలి నాని గారు ప్రోత్సహించారు. కొడాలి నాని గారు చెప్తేనే మేము దాడి చేశాము అని చెప్పారు. అంతేకాకుండా ఈ 16 మందికి కింది కోర్టులో ముందస్తు బెయిల్కి మంజూరు చేసుకుంటే వాళ్ళకి బెయిల్ మంజూరు అయింది. అయితే దీనందరికీ కథ, కర్త, కర్మ, క్రియ పాత్రధారి, సూత్రధారి అయినటువంటి కొడాలి నాని దీని మీద అంటే ఈయన ప్రభావితం చేశాడు కాబట్టి ఈయన మీద కేసు నమోదైంది. అయితే దీని మీద ఎటువంటి ముందు చర్యలు తీసుకోకూడదని చెప్పేసి పోలీసులను ఆదేశించాలని, ముందస్తు బెయిల్ కావాలని కొడాలి నాని హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే హైకోర్టు ఈ పిటిషన్ని కొట్టివేసి కొడాలి నానికి ఒక సూచన చేశారు. ఏంటనంటే, మీరు ఏదైతే కింది కోర్టులో ఇది కేసు ట్రయల్ నడుస్తుంది కాబట్టి ఆల్రెడీ ఇందులో ఉన్నటువంటి 16 మందికి బెయిల్ ఇచ్చారు కాబట్టి మీరు కూడా స్వయంగా అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే మీకు బెయిల్ మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి కింది కోర్టు నిర్ణయమే ఫైనల్ అని చెప్పడంతో స్వయంగా కొడాలి నానియే గుడివాడ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం అని చెప్పేసి ఆయన ఎటువంటి అరెస్ట్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి స్వయంగా ఆయనే వచ్చి కొన్ని కాగితాలని ఆయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ముందస్తు బెయిల్ కావాలి ఆ కేసులో అని చెప్పి. అంతేకాకుండా ఇంకా మరి 2-3 కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి వాటిల్లో కూడా ఎందుకంటే ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని గుండె శస్త్రచికిత్స చేయించుకొని డాక్టర్లు పూర్తి విశ్రాంతి కావాలన్నారు కాబట్టి నా ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసులు ముందస్తుగా చేయబోయేటువంటి మరిన్ని కేసులకైనా కూడా తనపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా కొన్ని రోజులు నిలుపుదల చేయాలి, తన ఆరోగ్యం సరిగ్గా సహకరించట్లేదు అని చెప్పేసి ఆయన కోర్టులో ఈ యొక్క అతని హెల్త్ స్టేటస్ని కూడా అందులో అప్లై చేసి అక్కడ ప్రొడ్యూస్ చేసి బెయిల్ కోసం మంజూరు చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చేసుకోవాల్సిందంటే, కొడాలి నాని దాదాపుగా సంవత్సరం పైనే గుడివాడకి రావడం జరిగింది. అంటే సంవత్సరం తర్వాత రావడం జరిగింది. ఇప్పుడు ఆయన ఎవరెవరిని కలుస్తారు, ఆయన ఎవరెవరితో మీట్ అవుతారు. అంతేకాకుండా గతంలో కొడాలి నాని అండగా చూసుకొని గుడివాడలో మట్టి మాఫియా చెలరేగిపోయింది. ఈ మట్టి మాఫియా ఏ స్థాయిలోనంటే గుడివాడ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టిని తోసుకొని కోట్ల రూపాయలని కొల్లగట్టారు. అంతేకాకుండా స్వయంగా వాళ్ళే లారీలు కొనుగోలు చేసి ఈ మట్టిని యథేచ్ఛంగా తరలించడం జరిగింది. అయితే దీనంతటి సూత్రధారులు అప్పట్లో కొడాలి నాని పేరు వినిపించింది. ప్రస్తుతం ఆ కేసు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ దాని మీద ఆల్రెడీ పూర్తి దర్యాప్తు మొదలై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది కాబట్టి దానికి సంబంధించినటువంటి సాక్షులు ఎవరైనా కొడాలి నాని బాధితులు ఎవరైనా కొడాలి నాని కలుస్తారా, అట్లాగే కొడాలి నాని ఎవరెవరిని మీట్ అవుతారు అనేటువంటి
పోలీసులు నిఘా పెడుతున్న సమయంలో కొడాలి నాని కేవలం ఇంటి దగ్గరకు వచ్చి కేవలం ఒక 40-45 నిమిషాలు, అంటే ఆయన కార్యాలయం దగ్గరికి ఇంటి దగ్గరకు వచ్చి ఒక 45 నిమిషాలు ఉండి హైదరాబాద్ తిరుగు ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు కొడాలి నానికి నేను చెప్పేది ఏంటంటే, గత 5 ఏళ్ళు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. దమ్ముంటే నన్ను కానీ వల్లభనేని వంశీని కానీ టచ్ చేయి చూద్దాం, టచ్ చేస్తే ఏమైద్దాం అన్నాడు. వంశీ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉన్నటువంటి కొడాలి నాని ప్రస్తుతం బైపాస్ సర్జరీ జరిగింది. ఆరోగ్య దృష్ట్యా తనని అరెస్ట్ చేస్తే తన హెల్త్ ఇష్యూస్ని సాగ్గా చూపించుకొని ఈ కొడాలి నాని బయటకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఈ కేసులు ఇంకొంచెం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. వాటిలో పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతనే నాని పైన తదుపరి చర్య తీసుకోవాలని చెప్పేసి ఏపీ పోలీస్ వ్యవస్థ ఆలోచన చేస్తుంది. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొడాలి నాని అరెస్టు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ ఆంధ్ర రాష్ట్రంలో చాలా మందిలో సంతృప్తికరంగా వస్తుంది. కొడాలి నానికి ఏదో బైపాస్ సర్జరీ జరిగింది, లేదా కొడాలి నాని ఏదో హాస్పిటల్లో కదలలేని పరిస్థితిలో ఉన్నాడు, ఇవన్నీ ఎవరు వినే పరిస్థితిలో లేరు. అతను అరెస్టే తను చేసినటువంటి పాపాలకి భారీ మూల్యం చెల్లించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గత 5 ఏళ్లలో గజ్జి కుక్కలా ఎగిరిన కొడాలి నాని ప్రస్తుతం ఇప్పుడు ఆరోగ్య వంక చూపించి సాగ్గా చూపించి అరెస్ట్ కాకుండా ఉండటానికి కారణాలు వెతుక్కుంటున్నాడు. నాకు తెలిసి మేబీ ఇంకొక 1 ఇయర్ వరకు మనవాడు ఆ గుండెకేసినటువంటి బెల్ట్ అట్లాగే ఇవి తీయడు. అంతేకాక మీడియాను కూడా పెద్దగా మాట్లాడలే. ఇప్పుడు మాట్లాడారనుకో, నా పదవి పీకేశారు కదా ప్రజలు, నేనేం మాట్లాడతాను, నాకేం సంబంధం, ఇలాంటి మాట్లాడుతూ ఉంటూ ఉంటాడు. అంతేకాక కరెక్ట్ టైంలో మన గుండు బాస్ గారు మంచి ప్లాన్ వేసి గుండెకి బైపాస్ సర్జరీ అని చెప్పేసి యాక్ట్ చేసుకొని మొత్తం మీద ఏదైనా కొంచెం హెల్త్ ఇష్యూ ఉండొచ్చేమో, బట్ దాని కారణంగా చూపించి ప్రస్తుతానికి ఎస్కేప్ అయ్యాడని మాత్రం వాస్తవ విషయమే. అంతేకాకుండా గుడివాడలో చాలామంది గతంలో కొడాలి వెనకాల నడిచినటువంటి అభిమానులు వచ్చినా కొడాలి నాని అంటున్నట్టుగా ఏదో జస్ట్ ఒక అభివాదం చేసి లోపలికి వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటంటే, ఎక్కువ మాట్లాడితే లోపల మింగుతారు. అంతేకాకుండా ఆ కేసును కూడా తిరగదోడే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికే కేసుల్లో ఆల్రెడీ పురోగతి సాధించారు. అయితే కొడాలి నానిని ఆర్థికంగా దెబ్బ కొట్టగలగటంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. ఎందుకంటే గతంలో ప్రభుత్వ స్వామికి సంబంధించిన మఠానికి సంబంధించినటువంటి 2 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మళ్ళీ దాన్ని మఠాధిపతులకి అప్పచెప్పటము, అట్లాగే ఆయన ఆధీనంలో ఉన్నటువంటి దాదాపుగా 5 ఎకరాల భూమిని మళ్ళీ తిరిగి ఎవరైతే ఉన్నారో సొసైటీకి దాన్ని అప్పచెప్పడం, ఇట్లాగా ఆర్థికంగా దాదాపుగా కొడాలి నానికి ఒక గుడివాడలోనే 125 కోట్లు పైచిలుకులే ఆర్థికంగా దెబ్బ కొట్టడంలో, అలాగే కొడాలి నాని చేతిలో హ్యాండ్ ఓవర్ అయినటువంటి సినిమా థియేటర్లు రిలీజ్ చేయించడం, ఇట్లాగా ఆర్థికంగా ఏదో తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుతనంగా కొన్ని రౌడీజంతనంగా తను ఆధిపత్యం చేశాడు. వాటన్నింటినీ కూడా అక్కడి నుంచి తీసుకోవడంలో వీళ్ళ కీలక పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతం అన్ని కేసుల్లో అతన్ని దర్యాప్తు సాగించాలంటే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి ఈ టైంలో ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏదైనా సింపతి వస్తుందో లేదా మరే కారణాల వల్ల కూటమి ఒక అడుగు వెనక్కేసినా ఖచ్చితంగా గుట్కా అనేవాడు లోపలికి ఎరటం ఖాయం. అట్లాగే గతంలో చంద్రబాబు నాయుడు పేరు, లోకేష్ పేరు, పవన్ కళ్యాణ్ పేరు చెప్తే చిటపట తాలింపుల్లో కరివేపాకులాగా ఎగిరే ఈ బోడిగాడు ఇప్పుడు ప్రస్తుతం గుండెకి అడ్డపడ్డటువంటి గుట్కాలో ఉన్నటువంటి తంబాకు పలుకులు లెక్కనే, జరదా పలుకులు లెక్కనే సైలెంట్గా మెత్తగా నంగిలా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు. అంటే అరెస్ట్ నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నాడు. ఏం లేదు, ఖచ్చితంగా ఇంకొక 6 నెలల తర్వాత అయినా అరెస్ట్ పరంపర సాగింది. సో ఇప్పుడు ఆయన కోర్టులో స్వయం పూచికత్తు ద్వారా కోర్టులో కాగితాలను సబ్మిట్ చేసి గుడివాడ కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ పొందాలని ఫారాలు సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఎపిసోడ్. సో అంతేకాకుండా ప్రస్తుతం ఎవరు వైసీపీ నాయకులతో కూడా పెద్దగా టచ్లో లేడు. వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. హైదరాబాద్కు మళ్ళీ తిరుగు ప్రయాణం చేశారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఏదో దాంట్లో మింగుతారని తిరుగు ప్రయాణం అయ్యాడు. సో ప్రస్తుతం ఇది వాస్తవ విషయం. ఏది ఏమైనా తొందరలో మా గుట్కా అన్నయ్య కోలుకొని త్వరితగతంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వంశీ అన్నయ్యకి తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.